ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో సమూల మార్పులు తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా అవినీతికి అడ్డుకట్ట వేస్తామని ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపింది. కాగా సంస్కరణ ముసుగులో పాస్ పుస్తకాలను తొలగించొద్దని ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూచించారు. ఈ బుక్స్ ను అమల్లోకి తెస్తూనే పాస్ పుస్తకాలను కొనసాగించాలని సూచించారు. ఇది మేము రెవెన్యూ డిపార్ట్మెంటు అన్ఎడ్యుకేటెడ్ మరి ఎవరైతే రైతులు ఉన్నాయో వాళ్ళతో డీల్ చేస్తున్నాం కాబట్టి సరైనటువంటి విధానాన్ని వెబ్లాండ్లో వాళ్ళు చూసుకునేటువంటి విధానాన్ని రూపొందించినా కూడా ఇంకా కొన్ని కేసులు మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా సవరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా 22A కింద నిషేధిత జాబితాను రూపొందించాం. ఆ నిషేధిత జాబితా కింద రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు, అది కూడా తయారు చేశాం. అంతేకాకుండా 22B కింద నేను ఏదైతే చెప్పానో అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టాన్ని పాస్ చేయించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని కన్సెన్సస్ తీసుకొని సమూలంగా ఇటువంటి మార్పులు ఇటువంటి చర్యలు లేకుండా చేస్తామని కూడా మీకు తెలియజేస్తాం. మంత్రి గారికి ఇక్కడ చిన్న సజెషన్ కూడా ఇవ్వాలి అధ్యక్ష. ఇక్కడ ఇప్పుడు ఈ పుస్తకాలు తీసుకొని రావడము, పాస్బుక్లను మనము లేకుండా చేస్తూ ఉన్నాము అన్నది ప్రధానంగా వినిపిస్తూ ఉంది అధ్యక్ష. ఈ రకంగా పాస్బుక్ అనేది లేకుండా ఉట్టి ఈ పుస్తకం ద్వారానే మనం ఆపరేట్ చేసే కార్యక్రమం చేస్తే ఈ పుస్తకం అయినా కానీ కంప్యూటర్స్ అయినా కానీ ఏవైనా కూడా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరితో అన్నా కొల్యూడ్ అయిపోతే, హ్యాకింగ్ జరిగిందంటే పూర్తిగా రెవెన్యూ రికార్డ్స్ అన్నీ మార్చేస్తే అసలు ఓనర్ ఎవడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలోకి వ్యవస్థ పోతుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి పాస్బుక్ అనేది ఖచ్చితంగా పెట్టండి. పాస్బుక్ అనేది రైతు దగ్గర ఉంటే కనీసం రైతు అనేవాడు కనీసం పోయి అవి చూపించి కనీసం రికార్డ్స్ని కరెక్ట్ చేసేదానికోసం ఒత్తిడి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ రికార్డ్స్ తీసుకొని పోయి కనీసం కోర్టుకైనా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కంప్యూటర్స్ అనేది మీరు సెకండరీ చెక్ కింద పెట్టుకోండి. ప్రైమరీ చెక్ కింద ఖచ్చితంగా పాస్బుక్ వ్యవస్థ అనేది ఒకవేళ తీసేసే కార్యక్రమం మీరు చేస్తూ ఉంటే మాత్రం దయచేసి తీసేయకుండా ప్రైమరీ వ్యవస్థ కింద పెట్టండి అని చెప్పి మాత్రం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష.